అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మహాకాళి వారాహి ప్రత్యంగిర ఉపాసకులు శ్రీ యోగి నరేంద్రానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు సాధన అంటే ఏంటి గురుగారు? అంటే అది అందరూ చేయొచ్చా, కొంతమందే చేయాలని ఉంటుందా? అందులో మళ్ళీ ఖాళీ సాధన అసలు ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క విధి విధానాల గురించి కూడా తెలియజేస్తారా? శ్రీమాత్రే నమః. జయక్లాండేశ్వరి. సాధన అనేది ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను మేము సాధన చేస్తున్నాం అని బయటికి చెప్పుకోవటం ఇది ఒక రకమైనటువంటి అతి ఉత్సాహమైనది. సాధనకి సాధకుడు ఖచ్చితంగా చాలా నియమనిష్టలతో ఉండాలి. సాధకుడు అనేవాడు అంటే ఏ సాధన చేయొచ్చు. కాళీ సాధన, అమ్మవారి సాధన చేయొచ్చు, స్వామివారి సాధన చేయొచ్చు, ఏ సాధన చేయొచ్చు, దశమహావిద్యల్లో సాధన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సాధకుడు అనేవాడికి ముందుగా అతి నిద్ర, అతి తిండి, అతి కోపం, అతిగా ఆలోచనలు ఇవి ఏవి కూడా ఉండకూడదు. అందుకనే ఏ గురువు కూడాను సాధకుడుగా వచ్చేవాడిని, శిష్యుడిగా వచ్చేవాడికి మంత్రోపదేశం చేయాలంటే ఖచ్చితంగా వాడిని పరిశీలించి పరీక్షించిన తర్వాత మాత్రమే మంత్రోపదేశం చేయాలి అని మనకి గురు పరంపరలో తెలియజేయడం జరిగింది. అందుకనే గురువులు ఏమంటారంటే పుస్తకాన్ని చూసి ఎవరు కూడా సాధన చేయొద్దు దయచేసి. ఎందుకంటే వాడికి యోగ్యత ఉందా లేదా తెలుసుకోవాలి. ఒక సాధన చేయాలంటే ఆ యోగ్యతలు ఉండాలి. దానికి అతని యొక్క జన్మ నక్షత్రం, నామ నక్షత్రం ఇవన్నీ కూడాను చూసి ఒక మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు గురువు తనకు సరిపోయినటువంటి గురువును మన మంత్రాన్ని మాత్రం ఉపదేశం చేస్తాడు. దీన్ని అరవణం చూడటం అంటారు. చూడాలి అంటే ఈ మంత్రం అనేది ఈ యొక్క సాధకుడికి ఉపయోగపడుతుందా లేదా, దీనివల్ల ఇతను ఏమైనా అంటే కొన్ని మంత్రాలమ్మ సాధకును కూడా ఇబ్బంది పెట్టే మంత్రాలు ఉంటాయి. అందుకే గురువు ఆవశ్యకత చాలా ఉంటుంది. ఇప్పుడు మంత్రం తీసుకున్నవాడు మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయించాలి. అతిగా మాట్లాడకూడదు, అతిగా ప్రవర్తించకూడదు, అనవసరమైన విషయాలకు చాలా దూరంగా ఉండాలి. ఫర్ సపోజ్ అతనికి ఏమైనా సరే వ్యసనాలు ఉండొచ్చు. వ్యసనాలు ఉన్నవాడు సాధకుడిగా పనికిరాడు. ఇప్పుడు ఏ వ్యసనం అయినా సరే ఉన్నప్పుడు వాడిని సాధకుడిగా తీసుకుంటే ఈ మంత్ర సాధనతో పాటు వాడు వ్యసనాన్ని కూడా పెంచుకుంటూ వెళితే వాడు సాధకుడిగా కాకుండా ఒక శుద్ధుడిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఒక సాధకుడు అతిగా కోపం ఉందనుకోమ్మ, వాడు ఒక మంత్ర సాధన చేస్తూ ఉన్నాడు అనుకో, వాడికి మరొకడికి ఏదైనా ఒక చిన్న కోపం తగాద లాంటిది జరిగితే ఈ మంత్రాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాధకుడుగా వీడు ఎంతో కొంత సాధన చేసి ఉంటాడు కనుక వీడి నాలుకపైన ఆ మంత్రం అనేది ఎప్పుడు కూడాను ఉచ్చారణ చేయబడుతూ ఉంటుంది కనుక వీడు ఏదైనా అనకూడని మాట అంటే అవతల వాడికి జరగకూడనటువంటి ఇబ్బంది ఏదైనా జరగవచ్చు. కనుక సాధకుడు అనేవాడు ఎక్కువగా ఎప్పుడు కూడా మౌనాన్ని ఆశ్రయించి ఉండాలి. వాళ్ళ మంత్రాన్ని అంతగా చేయడం వల్ల వాళ్ళ నాలుకకు అంత శక్తి ఉంటుంది. దాన్నే వాక్సిద్ధి అంటారు. సాధన చేయగా 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 ముందు ఆసన సిద్ధి వస్తుంది. అంటే ఒక మంత్రాన్ని తీసుకున్న తర్వాత కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పాటు గురువు గారు చెప్పినటువంటి విధి విధానాలతో గురువు గారు ఏ సమయంలో చేయమన్నారో ఆ సమయంలోని సమయం నియమాన్ని పాటిస్తూ ఎలాంటి ఆసనం మీద కూర్చోమంటారో అలాంటి ఆసనం మీద కూర్చొని ఏ వస్త్రం ధరించాలో ఆ వస్త్రాన్ని ధరించి ఒక వ్యక్తి కనుక మంత్ర సాధన చేస్తూ ఉంటే మొదటగా 6 నెలల్లో అతనికి ఆసన సిద్ధి వస్తుంది. ఈ ఆసన సిద్ధి రావటం వలన ముందు కూర్చున్నవాడు 2 గంటలు కానీ 3 గంటలు కానీ కదలకుండా కూర్చోగలుగుతాడు. ఆసనంలో కదలకుండా కూర్చోగలుగుతాడు. ముందు మంత్ర సాధన చేసే వ్యక్తి సాధకుడు అటు ఇటు కదలటం, అటు ఇటు చూడటం, కాళ్ళు ముందు కనటం, వెనక్కి కనటం ఇత్యాది క్రతువులు చేయకూడదు, క్రియలు చేయకూడదు. కూర్చున్నామా, ధ్యానంలో కూర్చున్నామా, మంత్ర సాధనలో కూర్చున్నామా, ఆ సమయం అయిపోయేంత వరకు అలాగే కూర్చోవాలి. దాన్ని సమాధి స్థితికి వెళ్ళేంత వరకు అలాగే ఉండగలగాలి. సమాధి స్థితికి వెళ్ళడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మన పక్కన ఏం జరుగుతుంది అనేది మనకు ఎంతో కొంత అవగాహన ఉంటూ ఉంటుంది. కానీ సమాధి స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుంది అనేది ఎటువంటి ప్రసక్తి కూడా ఎటువంటి విధంగా కూడాను అసలు మన ఆలోచనలో ఉండడు. పూర్తిగా అమ్మవారి యొక్క ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోతాడు. అంటే బయట ప్రపంచంతో లౌకిక సమాజంతో సంబంధం ఉండదు. ఈ విధంగా ముందుకెళ్లే విధానాన్ని సాధన అంటారు. అంతేగాని ఒక మంత్రం తీసుకున్నాం, ఉదయం పూట ఒక 5 నిమిషాలు ధ్యానం చేసాం, ఎర్రబట్టలు కట్టుకున్నాం, మొఖాన్ని 4 బొట్లు పెట్టుకున్నాం, రుద్రాక్ష మాలలు వేసుకున్నాం,
ఇలా చేసుకుంటే వాడిని చూసి జనం భయపడతారు. నిజమైన సాధకుడు ఎప్పుడూ కూడా బయట ప్రపంచానికి దూరంగా ఉంటాడు, అలంకారాలకు దూరంగా ఉంటాడు, సాధ్యమైనంత వరకు సమూహంలో ఉంటూనే ఒంటరిగా బతుకుతాడు. నలుగురిలో ఉంటాడు కానీ ఒంటరిగా ఉంటాడు, కానీ ఒంటరిగా ఉండి కూడా సమూహంలో ఉన్నట్టు బ్రతుకుతాడు. అదే సాధకుడు ఉన్నటువంటి గొప్పతనం. సాధకుడిని ఒక గురువు తప్ప, అంటే ఆ విద్యలో ఉన్నటువంటి గురువు తప్ప సామాన్యంగా ఎవరు కూడా తెలుసుకోలేరు. ఆ వీడు మన మామూలు వ్యక్తే అనే విధంగా ఉంటారు. మీరు కాషాయం కట్టుకున్న గురువులనే చూస్తున్నారు కానీ అసలు కాషాయం కట్టుకోకుండా సాధనలో ఎంతో ఉన్న స్థితికి వెళ్ళిపోయినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సామాన్య జనజీవనంలో ఉంటూ సామాన్యులుగా జీవిస్తూ ఈ యొక్క సాధనలో, అది అమ్మవారి సాధనలు కావచ్చు, మరొకటి కావచ్చు, సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి చాలామంది గొప్ప వాళ్ళని నేను చూశాను. వాళ్ళు కాషాయం కట్టరు, అలంకారాలు పెట్టరు, ఏదో మామూలుగానే ఉంటారు. ఏమ్మా, ఇది సాధకుడు ఉండాల్సిన లక్షణాలు ఇవి. గురుగారు, అసలు ఇంతమందిని చూస్తుంటున్నప్పుడు అందరు మేము సాధన చేస్తాము అని నేను విన్నదానికి ఇప్పుడు మీరు సాధన గురించి చెప్పిన ఒక వివరణకి ఎంత డిఫరెన్స్ తేడా ఉందో కదా గురుగారు. అంతే ఉంటుందమ్మా. ఎందుకంటే మీరు చెప్పిన సాధన అనేది ఎంతో ఏకాగ్రత, అసలు చాలా లక్షణాలు ఉండాలి, యోగ్యత ఉండాలి అని చెప్తున్నారు. అసలు చాలామంది సాధనలో దశమహావిద్యలు సాధన చేస్తున్నాం అంటారు. దశమహావిద్యలు అంటే అమ్మవారి యొక్క శక్తి రూపాలు. వాళ్ళని దేవతలుగా కాకుండా విద్యలుగా కొలుస్తాం. దీనిలో ప్రథమ విద్య మహాకాళి, దక్షిణ కాళి. చాలామంది కాళి అనగానే అమ్మో ఉగ్రదేవత, మెడలో పుర్రెలు వేసుకొని ఉంటుంది, కింద శివయం తొక్కుతూ ఉంటుంది, నాలుక బయట పెట్టి ఉంటుంది, ఈమెకు అందరు రక్తబొల్లే ఇస్తారు, ఈమెను బలివ్వాలి, ఈమెకు బలివ్వాలి, బళ్ళు కోరుకుంటుంది. ఇది కాదమ్మా. యాక్చువల్గా అయితే ఇప్పుడు సాధనలు 2 రకాలు ఉంటాయి. సమయ దక్షిణాచారం, వామ కౌలాచారం, ఇవి 2 రకాలు ఉంటాయి. దక్షిణాచారం అనేదమ్మా ఖచ్చితంగా వేదం సంహితమై ఉంటుంది. అంటే మంత్రాన్ని స్పష్టంగా పలకగలిగిన వాడు మాత్రమే దక్షిణాచారం చేయాలి. బ్రాహ్మణుడైనా కూడా మంత్రాన్ని స్పష్టంగా పలకకపోతే దక్షిణాచారం చేసే అర్హత లేదు. ఇది గురువు గారే చెప్తారు కదా. అసలు ఏదైనా గురు పరంపరలో అయినా మామూలుగా అయినా వేద సంహితంగా ఉన్నటువంటి ఏదైనా సరే మంత్రాన్ని ఏ తప్పు పోకుండా, మంత్రం తప్పు పోకుండా చదవటం వేరు, మళ్ళీ దానికి స్వరం ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటాం వేరు, స్వరంతో పలకటం వేరు. ఓకేనా? మంత్రాన్ని చదవటం వస్తే కాదు, దాన్ని స్వరంగా అనుష్ఠానం చేయగలిగి ఉండాలి. అలా అనుష్ఠానం చేయలేకపోతే బ్రాహ్మణుడికైనా సరే అర్హత లేదు. అందుకనే మంత్రాలు ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా గమనించండి, లయబద్ధంగా స్వరబద్ధంగా బ్రాహ్మణులు కూడాను పలుకుతారు. అంతేగాని మనం పుస్తకం చదువుతారా? కనుక ఆ స్వరం తెలిసిన వ్యక్తి మాత్రమే వేదంతో అనుసంధానమై ఉండి మంత్రం తప్పు లేకుండా స్వరంతో మంత్రాన్ని ఉచ్చరించగలిగిన వాడు మాత్రమే దక్షిణాచారం చేయాలి. ఏమా, అలా లేకపోతే, అలా చేయలేని వాళ్ళకి కౌలాచారం, దాన్ని వామాచారం అంటారు. ఓకేనా? ఇది గురు పరంపరలో ఈ విద్యను తెలుసుకొని ముందుకెళ్ళాలి. వామాచారం అయినా సరే గురు పరంపరలో, అంటే అన్ని మార్మికాలు ఉంటాయి. ఒక మంత్రానికి ఇలా ఉచ్చరించాలి, దీన్ని చేసినప్పుడు ఈ ముద్ర వేయాలి, ఈ పూజ చేసేటప్పుడు ఈ ద్రవ్యం వాడాలి, ఇక్కడ దీనికి సంబంధించి హోమం చేసేటప్పుడు హోమంలో ఈ ఆర్గ్యం వాడాలి. అంటే నెయ్యే కాదమ్మా, ఆవ నూనె, విప్ప నూనె, మొదుగు నూనె, ఏమా ఇలా రకరకాల నూనెలు ఉంటాయి. ఈ హోమాన్ని దీనితోనే చేయాలి. దీన్ని చేసేటప్పుడు కొన్ని సమయాలు ఉంటాయి. ఈ మంత్రాన్ని తెల్లవారుజామున చేయాలి, ఈ మంత్రాన్ని నైట్ 10 నుంచి 12 గంటల మధ్యలో చేయాలి, లేదా ఈ మంత్రాన్ని ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేయాలి. కొన్ని రూల్స్ లాగా కాల నిర్ణయాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చెప్తారు? గురువు చెప్తారు. మరి నువ్వు పుస్తకంలో చూసుకొని సాధన చేస్తే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? దీనివల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. అందుకనే గురువు ఉండాలి. ఈ ధ్యానం చేసే సాధన చేసే క్రమంలో ఒక్కోసారి చంద్రనాడి, ఒక్కోసారి సూర్యనాడి, ఇవి యాక్టివ్ అవుతాయి. ఇవి యాక్టివ్ అయినప్పుడు కొన్ని నియమాలు తీసుకోవాలి. ఇప్పుడు మా గురుదేవులు చెప్తారు, సిద్ధయోగి గారు, సూర్యనాడి యాక్టివేట్ అయింది, కూర్చొని ధ్యానం చేయకూడదు.
ఆహా. పడుకొని ధ్యానం చేయాలి. మరి నీకు ఎలా తెలుస్తుంది? కదా. అసలు నీకు యాక్టివేట్ అయిన నాడి సూర్యనాడా చంద్రనాడా అనేది ఎలా తెలుస్తుంది? అమ్మ అందుకని గురువు లేని విద్య గుడ్డిది అంటానికి కారణం ఇదే. ఉమ్, ఇప్పుడు కాళీ ఉపాసన ఉందమ్మా. ఉమ్, కాళీ ఉపాసనని దక్షిణాచారంలో చేస్తే ఉమ్, ఒక విధానంలో చేస్తారు, ఎటువంటి బలులు అలాంటివే ఉండవు. ఉమ్, కోష్మాండ బలిస్తారు, ఉమ్, నిమ్మకాయ బలిస్తారు, ఉమ్, నారికేలం బలిస్తారు. ఉమ్, ఈ మనకి దక్షిణాచారంలో వెళితే ఉమ్, ఉమ్. ఓకేనా. వామాచారంలో వెళ్తే జంతు బలుకి వెళ్ళిపోతారు.